చిట్ ఫర్ చిట్ కామెడీ ఛానల్. కామెడీ న్యూస్ ఫ్రమ్ నారద్. ఈరోజు మన టాపిక్ సముద్రం. అవును, సాగర్ కినారే. అందరూ సముద్రం పక్కన సినిమా తీసి సముద్రం అని పేరు పెట్టేశారు. నాకు తెలవగడుగుతాను, సముద్రానికి ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అలా స్టోరీయే లేదా? గూగుల్ని అడిగితే బోల్డ్ స్టోరీలు చెప్తుంది. కొత్తగా ఏఐ ఏమని అడిగినా చెప్తుంది. ఏమని చెప్తుందో, సముద్రానికి కోపం వచ్చిందని. నిజానికి ప్రపంచానికి హీరో ఎవరు అంటే సముద్రం. ప్రపంచాన్ని శాసించేది ఎవరు అంటే సముద్రం. అటువంటి సముద్రాన్ని మనం ఏం చేస్తున్నాం? మురుగు కాలువలో వాడుతున్నాం. మన పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థం ఎంత లేదు, సముద్రంలో కాకిరెట్ ఎంత అనుకొని అందరూ తమ వ్యర్థాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరల్డ్స్ లార్జెస్ట్ బ్యూటిఫుల్ ఓషన్ పసిఫిక్ మహాసముద్రం మురుగు కాలువ అయింది. అత్యధిక వ్యర్థాలు కలిగిన మహాసముద్రంగా ఉత్తర పసిఫిక్ మహాసముద్రం పేరుగాంచింది. దానివల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం. ఎందుకంటే ప్రతి ఏటా వర్షాలు కురిపించేది సముద్రమే, ఆయా ప్రాంతాల్లో వాతావరణాన్ని కల్పించేది సముద్రమే, క్లైమేట్ చేంజ్కి దోహదం చేసేది సముద్రమే, ప్రపంచ ఎకానమీని శాసించేది సముద్రమే. మనం ప్రకృతిలోకి వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని 25% సముద్రం తీసుకుంటుంది. సముద్రం భూమి మీద హీట్ని అబ్జార్బ్ చేసి గ్లోబ్ మొత్తానికి పంచుతుంది. అందువల్ల ఆ రీజనల్ క్లైమేట్లు ప్రభావితం అవుతాయి. సముద్రాల్లో కరెంట్ల వల్ల ఓషన్ సర్క్యులేషన్ ప్యాటర్న్లు మారిపోతాయి. ఓషన్లో ఎకోసిస్టమ్ మారడం వల్ల బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. సీ లెవెల్స్ రైజ్ అవ్వడం వల్ల వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న అత్యధిక వర్షపాతం. మన భారతదేశంలోనే కాదు, బంగ్లాదేశ్లోని ఇతర దేశాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పుడు జలదిగ్బంధంలో ఉన్న విజయవాడను చూస్తూ ఉంటే బ్రహ్మంగారు చెప్పింది నిజమే అనిపిస్తోంది. ప్రళయ సమయంలో నీరు అమ్మవారి ముక్కుపుడకను తాకుతుందని చెప్పినారు. అందుకు విజయవాడలో అవకాశం ఉన్నట్టే కనిపిస్తోంది. దానికి గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేనట్టుగా కురిసిన ఈ ఏడాది వర్షపాతమే నిదర్శనం. దీనంతటికీ కారణం మనం సముద్రాన్ని గౌరవించకపోవడం, వ్యర్థాలను ఇష్టారీతిగా వదిలేయడం, బాధ్యత లేకుండా ప్రవర్తించడం. అందుకే పర్యావరణ పరిరక్షణ గురించి సిపిసిబి ఎన్నో సూచనలు చేస్తోంది. శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా మనం పట్టించుకుంటేగా. కామెడీ ఏంటంటే 1985లో సాగర్ సినిమా రిలీజ్ అయింది. 1999లో కృష్ణవంశీ గారు సముద్రం పేరుతోనే ఓ సినిమా తీశారు. ఆ తరువాత ఇటీవల అంటే 2021లో అజయ్ భూపతి మహాసముద్రం పేరుతో ఓ సినిమాని డైరెక్ట్ చేశారు. ఇవన్నీ విశాఖపట్నంలో షూట్ అయినవే. అంటే పేరుకి సినిమాకి సంబంధమే లేదన్నమాట. మహాసముద్రంలో ఓ 2 డైలాగులు ఉంటాయండి. హీరో హీరోయిన్కి దక్కడు, మరొక ఆమెకు దక్కుతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు సముద్రం లాంటి వాడివి, అందరూ నీలో కలుద్దాం అనుకుంటారు, అందరూ కలవలేరు అని. అలాగే శివరాగరి డైలాగు జగపతి బాబు అంటాడు, శత్రుశేషాన్ని వదిలేసేవే అని. అప్పుడు హీరో శర్వానంద్ బోటు మీద, ఈ సముద్రం తనలో చాలా రహస్యాలు దాచుకుంటుంది మామా అని చెప్తాడు. అంటే శవాల్ని మురుగుని తనలో దాచుకుంటుంది అని చెప్పేశాడు అనమాట. ఇంతకంటే కామెడీ ఏముంటుందండి?